అట్ ద సేమ్ టైం మార్కండేయ గారి మ్యూజికల్ లో ప్రసాద్ ఈదర గారి సినిమాటోగ్రఫీతో ప్రణయ గోదావరి సినిమా బృందానికి ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇది 2వ 3వ ఫంక్షన్. నేను సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు పోకపోతుంటే సినిమా ఫంక్షన్లన్నా చాలామంది టాప్ హీరోలు ఇంటర్వ్యూ అడిగితే నేను చేయనయ్యా బాబు, అవి నాకు తెలియదు ఆ సినిమా గురించి అని చెప్పేది. సో ఇదే వేదిక మీద 2వ 3వ సినిమాలకు గెస్ట్గా వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడు అర్జున్ అన్న ఈ సినిమా పోవాలి, మనం ఈ సినిమా ఫంక్షన్కి పోవాలి, వీళ్ళందరూ మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మిత్రుడు మాట్లాడుతూ ఉంటే చాలా నేను అప్పు చేసిన లేకపోతే ఈ సినిమాని చూడండి, లేకపోతే థియేటర్లకు వెళ్ళండి, ఇవన్నీ వింటా ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్లో ఒక తల్లి డెలివరీ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి. ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ని అనుసరించి ఏవైతే సహాయం చేసారో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు. సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటుంది. సో దీంట్లో సినిమాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, వృధా ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలే. కానీ సినిమా ఈ సినిమా అంతే. అది చిన్నదా పెద్దదా ఏదనేది పక్కకు పెడితే, నేను కూడా గతంలో నాకు సినిమాలు తీయనికి రాదు, కానీ ఒక ఉద్యమంలో భాగంగా కొన్ని డాక్యుమెంటరీస్ తీయాల్సి వచ్చింది. బాతాల పోసేటని కొన్ని ఎపిసోడ్లు తీసిన అప్పట్లో. అది సినిమా కోసం తీయలే నేను. అంటే ఈ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గతంలో జరిగినటువంటి అరాచకాలను పిక్చరైజ్ చేసిన అంతే. అది చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి. ఈ సినిమాలో కూడా ప్రణయ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి ఆ పదం, ప్రణయ గోదావరి అనేటువంటి పదాన్ని సినిమా టైటిల్గా పెట్టినారంటే గోదావరి పరవళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమా కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సినిమాను చూడలేదు, మిత్రుడు చెప్పిన తర్వాత ట్రైలర్ చూసి ఇది చాలా బాగుండేటట్టుందని చెప్పాను అనుకున్నా, మనసులో అనుకున్నా కానీ బయటపడలేదు. సరే తప్పకుండా వస్తా అని చెప్పిన. ఆ తర్వాత కొద్దిసేపు ఆ ట్రైలర్స్ ఆ సాంగ్స్ చూసిన తర్వాత సో ఏదో బాగానే కష్టపడ్డట్టున్నారు అనేటువంటి నా మనసుకు అనిపించింది. నేను నా జీవితంలో 10 నుంచి 11 సినిమాలు చూసి ఉంటాయి ఇప్పటి వరకు అంతే. నాకు సినిమా రంగంతో పెద్దగా టచ్ లేదు. కానీ ఈ ప్రజలతో, ఈ సినిమా వెనకాల ఎవరైతే కష్టపడ్డారో ఆ ప్రజలతో టచ్లో ఉండాలని అనుకుంటా. అందుకోసం ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరాన్ని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త ఐడియాస్ కొత్త సినిమాల రూపంలో బయటకు వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. నేను జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన, దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది. అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత 13 తారీఖు అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా. అవకాశం ఉంటే ఖచ్చితంగా
ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా అవకాశం ఉంటే. అలాగే నేను ఏమంటావు, ఈ ఒక్క మాట చాలా ఓకే. అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఒకటి ప్రజలు, రెండోది ప్రభుత్వం. ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, దాని ద్వారా సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా, ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కర వచ్చింది అనేది కావాలా. అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో V6లో నేను ఒక ముసలి క్యారెక్టర్లోకి ఎందుకు, అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి, పేపర్ వేసినావా, నేను పేపర్ వేసే జర్నలిస్ట్గా మారిన, ఊర్లో పేపర్ వేసే మారిన. V6లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్తో రాసుకుంటోని వార్తలు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కానీ నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజంలో యాడ్ అయిపోయింది. వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయిన దాన్ని V6లో. ఎవరి దగ్గర వాస్తవానికి నాకు అప్పుడు నేను చాలా ఛానళ్లలో పనిచేసిన, ఎన్టీవీ కానీ లేకపోతే సన్ నెట్వర్క్లో కానీ జెమినీలో కానీ చాలా ఛానళ్లలో నేను వర్క్ చేసిన, కానీ నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాకు అవకాశం ఇవ్వలే. ఎంత టాలెంట్ ఉన్నా అరే ఇది ఇట్లా కాదురా బాబు, ఇట్లా కూడా చేయొచ్చు అని అంటే మీకేం తెలుసండి ఇదంతా, మేము చేస్తాం కదా అనేటోళ్ళు. సరే తర్వాత V6లోకి వచ్చిన తర్వాత అంకం రవి గారు ఒక ఛాయిస్ ఇచ్చిండు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటే, తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా 9:30కు టీవీల ముంగట అంతరంగాల సీరియల్ ముంగట కూర్చుండబెట్టిన జనాన్ని తీన్మార్ వార్తల రూపంలో. అందుకే ఇక్కడ వీళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే అవకాశాలు రావాలి. అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలమైన మన నుంచి రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం. రెండోది ప్రభుత్వం నుంచి కూడా రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ లో బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న కళాకారులను ఎవరైతే అనుకుంటున్నారో, చిన్న కళాకారులు కాదు, నవమాసాలు మోసి ఇక్కడి వరకు ఈ సినిమాను తీసుకురావడం అంటే ఇది చిన్నోళ్ళు చేసే కార్యక్రమం కాదు, ఇది ఎంతో ఓర్పు నేర్పుంటేనే చేసేటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రొడ్యూసర్గా అప్పులు చేయడం, ప్రొడ్యూసర్గా ఆయన ఆవేదన అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ ఒక ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటిది కాదు సినిమా. ప్రొడ్యూసర్ కాదు, ఈ సమాజం మీద చూపించేటువంటి ఇంపాక్ట్ కూడా ఎవరైతే దానికి గురైతారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. కొన్ని చాలా గొప్ప సినిమాలు, మంచి కంటెంట్, చాలా మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఎన్నో థియేటర్లలో ఆడకుండా వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి. దొంగతనాలు చేసేటువంటి సినిమాలు ఎన్నో వందల రోజులు ఆడినటువంటి రోజులు ఉన్నాయి. అల్టిమేట్గా ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఇది కొందరి జీవితాలకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటూ, ఈ ప్రణయ గోదావరి సినిమా, ప్రణయ గోదావరి నాకు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అటు కృష్ణ ఇటు గోదావరి, ఈ రెండు నదుల మధ్య ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ, వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఇటు గోదావరిది అయిపోయింది. గోదావరి ఒక్కొక్కసారి ఉగ్ర రూపం ఎట్లా చూపిస్తా ఉంటుందో ఆ స్థాయిలో ఈ ప్రణయ గోదావరి ప్రళయ గోదావరిగా మారాలి థియేటర్లో అని కోరుకుంటూ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లన్న గారు. ఉద్వేగభరితంగా ఉంది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ రైట్ మెసేజ్ ఆయన ఇచ్చారనిపిస్తుంది. అన్నిటికన్నా నాకు బాగా లాస్ట్లో నచ్చింది ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీ మా వరంగల్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వరంగల్, నా హోమ్ ల్యాండ్ అది. అది చూస్తే ఐ ఫెల్ట్ హీఈస్ డియరర్ టు మీ మోర్. పర్టికులర్లీ ఎవరైతే ఒక వ్యక్తి, అంటే సినిమాది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఎవరైతే పేదలకి అవసరం ఉన్నవాడికి దగ్గర ఉంటారనుకుంటారో
వారిని కామన్ మ్యాన్ ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటారు. ఆయనకి ఎక్స్ట్రాడినరీ టైం రాబోతుంది మల్లన్న గారికి అని నేను గట్టిగా నమ్ముతున్నా. అది రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన పట్ల ఆయన మాట్లాడే స్టైల్ అది అంత విపరీతంగా ఆకర్షితున్నాయని నేను కాబట్టి చెప్తున్నా. అండ్ కమింగ్ టు ప్రణయ్ గోదావరి, ఈ టైటిల్ నా దగ్గరికి వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం విఘ్నేష్ వచ్చినప్పుడే చెప్పా, టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. సతీష్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు, ఇట్స్ ఓన్లీ నోషన్. అంటే కొన్ని సినిమాలు 100 కోట్లలో చేస్తారు, కొన్ని 50 లక్షల్లో చేస్తారు. నా దృష్టిలో నేను పెళ్లి చూపులు అనే సినిమా తీసి చాలా తక్కువ బడ్జెట్, వెరీ స్మాల్ బడ్జెట్, కానీ అది మీరు ఎంత విజయం ఇచ్చారన్నది మీకే తెలుసు. నేషనల్ అవార్డు దాకా నన్ను తీసుకెళ్ళింది ఆ సినిమా. అంటే ప్యూర్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. దట్ మీన్స్ సినిమాకి మంచి సినిమా ఒకటి ఉంటుంది, మంచి సినిమా కాని సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి సినిమా కేటగిరీలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను ప్రణయ్ గోదావరి. ఎందుకంటే దాన్ని చూసిన కంటెంట్ ఇప్పటివరకు సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ పర్టికులర్లీ మార్కండే గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అది ప్యూర్లీ విఘ్నేష్ కోసం నేను వచ్చాను. నాకు సినిమా సంగతి అదంతా పక్కన పెడితే అతనిలో ఉన్న ఆనెస్టీ నచ్చింది. ద వే హీ స్పోక్, ఆయన గుండెల్లోంచి మాట్లాడుతున్నాడు. ఒక 1 year 2 year old ఒక చిన్న పసిపిల్లవాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఇది ఉంది, నేను పేపర్ వేసేవాడిని, నేను ఈ సినిమా తీశాను, నేను చేయాలంటే మళ్ళీ 52 లక్షలు తెచ్చాను అని. సో ఇది చూస్తే నాకు డెఫినెట్లీ గుండె కరిగింది. ఇది ఖచ్చితంగా సినిమా విషయం ఉంటుందని నమ్ముతున్నాను. అంత మనసు పెట్టి ఈ సినిమాని చేసి ఉంటారు ఆయన. లింగయ్య గారు ఆయనతో ఉన్నారు. అలాగే ఈ సినిమాని ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ ప్రజలు తీసుకెళ్తారు. ఆయన పట్ల ఎవరైతే ఇష్టం ఉందో, ఆయన ప్రేమిస్తారో వాళ్ళు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సదన్, ఐ థింక్ ప్రియాంక, ఉషశ్రీ, నాకు పేర్లు గుర్తున్నంత వరకు, ఐ హోప్ ఐఎమ్ కరెక్ట్, రైట్? సో ఇంకెవరిని మర్చిపోలేదని అనుకుంటున్నాను. మార్కండే గారి సాంగ్స్ బాగున్నాయి. సో ఈ సినిమా డెఫినెట్లీ మీరు ఎన్ని పెద్ద సినిమాల మధ్యలో వచ్చిందని అనుకోకండి. ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, వీళ్ళ వర్డే ముందుకు తీసుకెళ్తుంది. మీడియా సపోర్ట్ చిన్న సినిమాకి చాలా అవసరం. చిన్నదంటే స్కేల్ చిన్నది కాబట్టి 100 స్క్రీన్లు చేస్తున్నారు కాబట్టి ఈ 100ని 500 స్క్రీన్ తీసుకెళ్లేలాగా మీరందరూ మౌత్ టాక్ లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రణయ్ గోదావరి ఆల్ ది బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ 13th of this month. థ్యాంక్ యూ. అండ్ పెద్దలందరికీ, మల్లన్న గారికి అండ్ రాజ్ కందుకూరి గారికి అండ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది సాయి సతీష్ అన్న నాకు చెప్పారనమాట, ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. ఎందుకంటే నాకు తెలుసు సినిమా కష్టం, మీ అందరికి తెలిసిందే బూట్కట్ బాలరాజు అప్పుడు ఎంత పెద్ద కథ జరిగిందో. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో. లైక్ అప్పట్లో లైక్ సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్గా చేసేటప్పుడు 50% షూట్ అయిపోగానే ప్రొడ్యూసర్ ఇబ్బందులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ అందులోకెళ్ళి, అంటే దానికంటే ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అని అంటే ఆయన అందులోకెళ్ళి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ అన్న చెప్పినట్టు, విఘ్నేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే బూట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదమ్మా మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదురా భయ్, మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి అరే అప్పులు తీరిపోతే చాలరా భయ్ అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. సినిమా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి, నిజం చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి అయితే రారు నాకు తెలిసి ఎక్కువ మంది, జస్ట్ పేరు కోసం వస్తారు. డబ్బులు సంపాదించడం అనేది అది లక్. బేసికల్లీ మన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎంత ఏం చేసినా కూడా ఒక లక్ అనేది కూడా ఒకటి కలిసి రావాలి. అదొకటి మనం వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీసి తర్వాత ఓటీటీలో చూసి అరే ఈ సినిమా ఎట్లరా ఫ్లాప్ అయింది, థియేటర్లు ఎందుకు చూడలేదురా భయ్ అనుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన మనసుకు తెలుసు ఏమేమి సినిమాలు ఉన్నాయి అట్లాంటివి. సో అది లక్ కూడా కలిసి రావాలి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆ పెయిన్ తెలుసు, ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే నేను కూడా అందులో నుంచే బయటపడినోడిని. సో నేను అప్పుడు ఒకటే అనుకున్నా, మా డాడీతో ఒకటే అన్నా, నాన్న పైసలు ఉన్నాయి ఇంట్లో అంటే 43 లక్షలు ఉన్నాయరా అంటే సరే అని చెప్పేసి మరి ఏం సినిమా పెడదాం అనుకుంటున్నా అంటే మరి తర్వాత ఏందిరా అంటే నీ ఇష్టం, నువ్వు తీసుకెళ్ళి పెట్టమంటే పెడతా అంటే ఒకటే అన్నాడు, నీ కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. నా కాన్ఫిడెంట్ ఉంది అని అన్నా. సో మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టేసిన. సరే లాస్ అయినాము, సగం డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు రాలేదు, లాస్ అయినా నాకు తెలుసు అవమానంగా కూడా ఫీల్ అయిపోయినా నేను ఆ టైంలో, లైక్ ట్రోల్స్ వల్ల అదంతా. బట్ డెఫినెట్లీ ఎంత సినిమా ఇండస్ట్రీలో మేము వచ్చినా కూడా మళ్ళీ ఇది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాంటిది. దీని అమ్మ జీవితం ఒక్కసారి పట్టుకుంటే మనం వదలలేమన్నమాట. ఇప్పుడు మొండి అంటే ఎప్పుడైనా కానీ లెసన్స్ అనేటివి నేర్చుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరైనా కూడా హిట్ కొట్టాలనే తీస్తారు సినిమా. ఎవరైనా కూడా కష్టపడి అరే హిట్ కొట్టాలరా అని చెప్పేసి కష్టపడి తీస్తారు. ఆ కష్టానికి మన చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ
ఉండే లైక్ వ్యక్తులు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. లైక్ ఇప్పుడు విఘ్నేష్ అన్న కానీ లేకపోతే ఈ హోల్ టీమ్ కానీ అందరు కొత్త వాళ్ళే. ఈవెన్ హ్యాండిక్యాప్ అయినా కూడా మన మార్కండ్ గారు మ్యూజిక్ అయితే ఎరగదీసారు. సో మెంటల్లీ ఆయన అయితే హ్యాండిక్యాప్ అక్కడ మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క 200 రూపాయలు పెట్టి వాళ్ళ థియేటర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అప్పులైనా కూడా లేకపోతే రేపటి రోజున అరే నీ సినిమా ఒక 10 మంది చూసిర్రా అని చెప్పేసి, మా సినిమా 10 మంది చూసిర్రా అని చెప్పేసి చెప్పుకోని కన్నా ఒక ధైర్యం ఉంటుంది, ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో మా నిజం చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది నాకు తెలిసి 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టి కొడితే ఒక 5 to 10 సినిమాలు హిట్ అయితే మిగతా 90 మొత్తం చాలా మంది ప్రొడ్యూసర్స్ లాస్ లో ఉంటారు. అయినా కూడా సినిమా తీస్తారు, ఓన్లీ కేవలం ఏదో ఒక రోజు కొడతాం కదా అని. జస్ట్ సినిమా తీసేది ఏదో లైక్ డబ్బులు సంపాదించడానికి లేకపోతే ఏదో అని పక్కన పెడితే ఓ 10 మంది ముందు మన సినిమా గుర్తింపు రావాలి అని తీసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఆ సినిమా వీళ్ళు కష్టాన్ని మీరు గుర్తించి అండ్ ఈ అవుట్పుట్ కూడా నేను ఇందాక చూసిన. సో చాలా న్యాచురల్ గా తీసారు, విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, సో న్యాచురల్ గా తీసారు. సో అందరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలని కాదు, సో సినిమాల్ని బతికించండి, కొత్త ప్రొడ్యూసర్ని బతికించండి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో, యాక్టర్స్ ఎంతో మంది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒకరు పుట్టాలి, అలా ముందుకు ఇంకా రావాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్, హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి అండ్ విఘ్నేష్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కథ వేరుంటుంది. సో అండ్ అలాగే సో డాన్స్ కొరియోగ్రఫీ ఎవరైతే కొరియోగ్రఫీ అందించారో కళాధర్ గారిని, మోహన్ కృష్ణ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కృష్ణ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ చేస్తాను. ఉషాశ్రీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరుదలు రోల్ సాయి కుమార్ గారి వాళ్ళ డాటర్ రోల్ ప్లే చేసింది తను ఉషాశ్రీ. నేను బాగానే చేశాను నేను అనుకుంటున్నాను. మన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకటే. ఇట్లా మేము అడిగినా కూడా వెంటనే ఖర్చు ఆలోచించకుండా ఎన్ని రోజులన్నా తీసుకోండి మాస్టర్, బాగా రావాలని మంచి టైం ఇచ్చారు. అలాగే మా హీరోయిన్ కానీ హీరో కానీ చాలా కష్టపడి వర్క్ చేశారు. అందులో మా ఈయనున్న సునీల్ గారు కామెడీ క్యారెక్టర్ చేశారు. దాంతోపాటు సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఆయన చేశారు. మంచి పర్ఫార్మర్ ఆయన. పిక్చర్ చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ప్లస్ మార్కండేయ గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఈ పిక్చర్ తర్వాత అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ పిక్చర్ చూసి అందరూ ఆదరించాలి ప్లీజ్. థ్యాంక్ యూ. మీదకి కానీ ఫస్ట్ టైం నాకు కొంచెం షివరింగ్ వస్తుంది మీ అందరిని చూసి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు రాజ్కందుకూరి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈవెంట్కి వచ్చారు. అలాగే హీరో సోహెల్ అన్న గారు ధన్యవాదాలు అన్న, మా ఈవెంట్కి వచ్చారు. అలాగే కళాకారులు మీరందరికీ కూడా ఇందులో కళాకారులు ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. టైం అవుతుంది కూడా, మంచు కాలం, ఏం కాదు, కొంచెం సేపు కూర్చోండి మా కోసం. థ్యాంక్ యూ. అలాగే మీడియా వాళ్ళకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా పిఎల్ విఘ్నేష్ గారు డైరెక్టర్ గారు, సారే ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాలో మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వచ్చామా అండి? కోచింగ్ సెంటర్కి ఏమైనా వచ్చామా? అందరూ సైలెంట్గా చాలా గొప్పగా వింటున్నారు. కొంచెం ఎంజాయ్ చేయండి, మన సినిమా ఇది. సో ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ ఐడియా ఉందా? ఎస్, అదే వన్ మోర్, అదే ఇది కావాలి మాకు ఇక్కడ నిలబడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో గోచి క్యారెక్టర్ చేశానండి. ఆ సినిమా ప్రణయ గోదావరి మా పిఎల్ విఘ్నేష్ గారు ఎంతో కష్టపడి కథ రాసుకున్నారు గోదావరి బ్యాక్గ్రౌండ్లో. ఆ గోచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకొని నాకు ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ని అందించినటువంటి మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారికి పరిచయం చేసినటువంటి ఆయన ఎవరో కాదండి, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చినటువంటి మార్కండేయ గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
నాకు మంచి రోల్ ఇచ్చారు. మా మార్కండే సార్ గారే తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ సినిమాలో మంచి మంచి పాత్ర చేయడానికి అవకాశం కలిగింది ఆయన వల్లేనో. తర్వాత డైరెక్టర్ గారు మంచి పాత్ర నమ్మి ఇతను చేస్తాడా లేదా అనే పక్కన పెట్టి నన్ను ఒక మంచి ఇతని దగ్గర వర్క్ ఉంది, ఇతను చేయగలడు అని నమ్మి ఇంత పెద్ద మంచి రోల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్. ఎవరైనా అనుకుంటారా అండి ఆమె మన తెలుగు కాదని అనుకుంటారా? ఆమె హిందీ. ఆమె నా దగ్గరకు వచ్చి ఇగితే అప్పుడు నేను ఓకే వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నాకు హిందీ రాదు, అలాగే ఇంగ్లీష్ కూడా రాదు, ఓన్లీ తెలుగు వచ్చు. ఆమెమో లొడలొడలొడల ఏదో చెప్పేస్తూ ఉండేది. గోచి 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 ఇంత సీనే అచ్చే అని. ఓహో అవునా, ఓకే అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. అంత బాగా ప్రియాంక ప్రసాద్ గారు నటించారు. అస్సలు ఎక్కడ కూడా హిందీ ఆవిడ హిందీ నుంచి తీసుకొచ్చారని ఎక్కడ ఉండదు. పక్క తెలుగు అమ్మాయి చేసినట్టు చేసింది. మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం మీకు. అలాగే ఇంకా మా ఉషా మేడం గారు ఎక్సలెంట్ పర్ఫార్మర్. చూశారుగా బావా మిస్సింగ్ అంట, అది కూడా నాన్నకు చెప్పేస్తుంది. ఏమన్నా ఫోన్లో అండి ఇదే దీని అమ్మ గొడవ పోయి ఆయనకే చెప్తారా? ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్కి పోయి చెప్పేసింది. నాన్న బావ మిస్ అయ్యాడని. ఆయన ఊరుకుంటాడా? గన్ను పట్టుకుని తిరుగుతా ఉన్నాడు. ఏమో మా ఏదో షర్టల్లో పొట్టల్లో తిరుగుతూ ఉంటే ఈ ఒకటి ఊరికినే. థ్యాంక్ యూ. అలాగే మోహన్ కృష్ణ గారు కొరియోగ్రఫీ బాగా చూశారు, బాగుంది. అలాగే కళాధర్ మాస్టర్ గారు సాంగ్లో నేను అసలు లేను, కానీ మా డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, కళాధర్ మాస్టర్ గారు, మా ఏదర ప్రసాద్ సార్, మా డిఓపి గారు అద్భుతంగా చూపించారు మమ్మల్ని. అసలు ఇక్కడ గొప్పగా మేము అనుకోవాల్సిన పాత్ర ఎవరిదంటే ఏదర ప్రసాద్ సార్ డిఓపి గారు. అంటే ఆయన కొంచెం ఆ గోచి 2 సార్లు ఊడిపోయింది గోదావరిలో. అస్సలు అనుకోలే పాపం. ఆయనకి పాపం హెల్త్ ప్రాబ్లం. 2 సార్లు అటు చూసి ఓరి అమ్మ పడవా అనుకున్నాడు. 2 సార్లు ఊడిపోయింది పాపం. అది ఆయన ప్రాబ్లం ఏం కాదు, నా ప్రాబ్లమే. ఒకసారి అయితే గోదావరిలో కొట్టుకోపోయింది అనుకో, అది సెకండరీ. అంత గట్టిగుండనమాట మా ఏదర ప్రసాద్ సార్ది. సో సార్ థ్యాంక్ యూ సార్, నేను పెట్టిన కష్టాలన్నీ ఓర్చుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మా కళాధర్ మాస్టర్ గారు, మా మార్కండే సార్ గారు, పిఎల్ విఘ్నేష్ సార్ గారు, ఏదర ప్రసాద్ సార్ గారు, వీళ్ళందరూ కూడా కంటెంట్లో బాగా చూశారు, బాగా తీసుకెళ్లారు. సాంగ్స్లో అవసరమా అనుకున్నారు, కానీ కళాధర్ మాస్టర్ గారు, మార్కండే సార్, విఘ్నేష్ సార్ అసలు ఒప్పుకోను. ఆయన ఉండాలా, ఆయన గోచి పాత్ర ఉండాల్సిందేనో అని చెప్పి వాళ్ళ సహృదయంతో నన్ను సాంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి డ్యాన్స్ రాని నా చేత కూడా డ్యాన్స్ చేయించాడు మా కళాధర్ మాస్టర్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో మీ అందరి దయ, డిసెంబర్ 13వ తేదీ మా సినిమా ప్రణయ గోదావరి రిలీజ్ అవుతూ ఉంది. మీ లెక్కే అక్కడ కూర్చొని ఎన్నో ప్రివ్యూలు, ట్రైలర్లు, పోస్టర్ లాంచింగ్లు ఎన్నెన్నో చూసాం ఇక్కడ. సో ఈ స్టేజ్ మీద నిలబడుకుంటామని అసలు కలగనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. మా అమ్మకి, మా నాన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు నా జన్మలో మీ అందరిని కలుస్తారని అస్సలు అనుకోలే. ప్రత్యేకంగా మీ అందరూ మా సినిమాని ఆదరించి నా లాంటి కళాకారుల్ని ఇంకా 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 ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాండిక్యాప్డే కానీ మెంటల్గా మాత్రం కాదు సార్. అతను నమ్ముకుని ఎంత దూరం ప్రయాణించొచ్చని ఒక నమ్మకం మాత్రం అన్నాడు. ఆ నమ్మకం నన్ను 1000 ఏళ్ళ బలం ఇచ్చింది, నన్ను ఈరోజు స్టేజ్ పైన నిలబెట్టింది. అతనికి వన్సైడ్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇక్కడ నిలిచోబెట్టేందుకు. ఈ ప్రణయ్ గోదావరికి నా టాలెంట్ గమనించి నాతో పాటలు రాయించి కంపోజింగ్ చేయించి నాకు గొప్ప అవకాశం ఇచ్చి నన్ను మీ అందరు పరిచయం చేస్తున్నాడు. అతనికి వన్సైడ్ థ్యాంక్స్. మీరు ఇక్కడి నుంచి నన్ను మీరు భరించాలి, నన్ను మీరు మోయాలి, నన్ను మీరు బ్రతికించాలి. అది నా ఆశ, నా ఆశయం. దయచేసి ప్రణయ్ గోదావరి సినిమా ఖచ్చితంగా చూడండి, థియేటర్లో చూడండి. చూసినాక 100% బాగలేదన్న మాట ఎవరైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అప్పుడు నేను చెప్పినంత ఉట్టి బుర్ర కథలాగా అనుకుంటారు, కానీ మీరు నాకు ఫోన్ చేయలేరు బాగలేదని. ఎందుకంటే 100% బాగుందని చెప్పగలుగుతారు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా ఇస్
బ్లాక్ బస్టర్. అది మాత్రం చెప్పగలను. మనసున్న వ్యక్తి ఖచ్చితంగా చూస్తే 100% బాగుంది సినిమా అంటారు తప్ప బాగాలేదు మాత్రం లేరు. December 30th రోజు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మాకు కూడా మీ కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు. నన్ను కూడా పార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మార్కండే గారు అండ్ ఎస్పెషల్లీ మా డిఓపి ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇందులో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రోల్ చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సాయి కుమార్ గారితో మళ్ళీ కూతురుగా నటించే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ ఈ ఈవెంట్లో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. 13th రోజు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సదన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ప్రియాంక, యూ లుక్ ఫ్యాబ్ ఆన్ స్క్రీన్, గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా. ఎక్కడ తను బాంబే నుంచి వచ్చిందో అదే స్టేట్ నుంచి వచ్చిందని అనిపించలేదు. So, Andariki Namaskaram. First of all, thank you all for coming here. So, I would like to start with our chief guest, Raj sir, Sohil Garu. Thank you for coming. It means a lot to us. So, చాలా నర్వస్గా ఉంది. ఈ టీచ్ మీ తెలుగు. అందరూ బాగున్నారు, బాగున్నానా, అందరూ బాగున్నారు. ఓకే, ఆయన నేర్పిస్తే అలానే ఉంటుంది. He's my Telugu teacher. మీరు తర్వాత కనిపించండి వాళ్ళందరికీ. సో యా, ప్లీజ్ ప్రియాంక. So, Pranay Godari is my debut film, and this film is really close to my heart. I would like to thank my director PL Vignesh Sir, my producer Lingay Sir. Thank you for giving me this opportunity and believing me that I can do this character nicely. Coming to our debutant music composer Markandeya Garu, thank you for giving such lovely music in our film. You are very talented, sir, very much, and all the best for your future. I would like to thank my DOP Prashad sir. Where is? Thank you for making me look good on screen. I remember you always told me on set that Priyanka, this is your debut film. So I'll try my best that you can look good on screen. So thank you so much. I would like to thank my co-director Jagdish Garu, Ganta Garu. Thank you for being so supportive throughout the shoot. You helped me to learn my dialogues and my expression. I would like to thank Vamsi Garu. Thank you for giving me this opportunity. And yeah. So, Pranay Godari is releasing on 13th of December. So, theatre lo chudandi with your friends, family, your loved ones, and give us your love and support. Thank you so much. Lots of love. అది అది మాట్లాడుకుందాం మనం. తర్వాత మాట్లాడుకుందాం. ఇది సమస్య కొంచెం పెద్దదే వచ్చింది. ఇలా తెలుగు నేర్పిస్తే అది క్రైమ్ తెలుసా, కేసు కూడా ఫైల్ చేస్తారు బేసిక్ గా, తర్వాత కనిపించింది. సో అలాగే ఇక్కడ యాక్టర్ పేరు ఏంటన్నారు? శ్రీను, ఏపీ శ్రీను గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపి గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాం. గోపి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన జర్నలిజం ఎట్ ద సేమ్ టైం ఆయన నిజం వైపు నిలబడ్డం. సో ఇవాళ ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చూడడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు ఇచ్చేసిన వ్యక్తుల్ని మనం పిలుద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కందుకూరి గారు ఎప్పుడూ ఒక మంచి సినిమా ఉంటే వారు ఉంటారు ముందుకు నడిపించడానికి. ఎట్ ద సేమ్ టైం నా ఐ రిక్వెస్ట్ బూట్ కట్ బాలరాజు చూసాం, మిస్టర్ ప్రెగ్నెంట్ చూసాం, మంచి పర్ఫార్మెన్స్ తో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న మన సోహెల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రాజ్ కందుకూరి గారిని, సోహెల్ గారిని అండ్ తీన్మార్ మల్లన్నని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా పిఎల్ విఘ్నేష్ గారిని కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. బొకేస్ తీసుకెళ్ళండమ్మా. యా. సో ఈ చిత్ర నిర్మాత, ఈ చిత్ర దర్శకుల చేతుల మీదుగా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ మధ్యలోకి రండి సార్, ప్లీజ్ సెంటర్కి రండి. ప్రణయ్ గోదారి టీం నుంచి చిరు సత్కారం తీన్మార్ మల్లన్న గారికి అందిస్తున్నారు.
గోదావరి టీం అందిస్తున్న ఈ చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆడవాళ్ళు ఉంటే అర్థం అనుకోవచ్చు, పోనీ ఫ్లవర్ అడగడానికి. మగవాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆయన చికెన్ చికెన్ మటన్ మటన్ అడగాలి, పువ్వులు అడగొద్దు. సో ఎస్, ఓకేనా అందరికి? ఓకే, సో మరి ఈ చిత్రం యొక్క ప్రొడ్యూసర్ అండ్ ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ప్రణయ గోదావరి మనం ముందుకు రావడానికి కర్త కర్మ క్రియ ఆయనే. నాకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఏంది నేను లేను ఈరోజు. నన్ను ఎంతో కష్టపడి మా అమ్మ ఆకలి ధూపం తట్టుకొని మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈ జన్మలో. మీరు కూడా, నేను కష్టపడి వచ్చిన ఈయన మ్యూజిక్ డైరెక్టర్ మా అన్న. ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న చిన్న కొట్లాడులకు అన్నదమ్ములు విడిపోవడం చూస్తూ ఉంటాం. కానీ నా ఆస్తులు పోయినా, నా ప్రాణం పోయినా మా అన్న కోసం వదిలేస్తాను నేను. ఎందుకంటే ఆయన కోసం ఈ సినిమా నేను కష్టపడి, ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే అప్పులు చేసి సినిమా చేసిన నేను. వాస్తవానికి నా ఆస్తులు కుదబెట్టిన, అమ్మడానికి పోతే కూడా రూపాయి ఆటానికి కూడా పోలే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆపదలో ఇచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి కదా. సరే, నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఇవ్వాలి, రేపు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేరు. కానీ నన్ను ఎంతో ప్రేమించి నాకు అప్పులు ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా పదవి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి తిరిగి నేను ఇవ్వాలి. మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరు అందరూ డిసెంబర్ 13వ తారీఖు నాడు థియేటర్లో సినిమా చూడాలి. 200 రూపాయలు పెట్టి సినిమా చూడాలన్నా. మీరు 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తే నేను సక్సెస్ అయినట్టే. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ తృప్తిపరిచి మనం రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చిన నేను ఒక పూట నా ఫ్యామిలీకి 3 పూటలు అన్నం పెడితే చాలని పరిస్థితి నుంచి వచ్చిన. అంటే నాకు ఒక కసి ఉండే. అంటే మేము బ్యాచులర్ ఉన్నప్పుడు మా అన్న, నేను రూమ్లో ఉన్నప్పుడు మా అన్న నాకు అన్నం వండి ఆయన వదిలేసి వచ్చాడు. అరే మావాడు ఎక్కువ తింటాడు, సరే నేను వాడు తిన్న తర్వాత వస్తానని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఒక చేత్తో పని చేసుకొని నేను ఉట్టిగానే తిరిగేవాడిని. నన్ను తిడుతూ ఉండేవాడు. యాక్చువల్గా మేము మాట్లాడుకుంటాం కాదు అసలు మా అన్న నేను. కానీ నాకు ఇంట్లో అన్నం వండి పెట్టి ఆయన వచ్చాడు. అంటే నాకు ఆ రోజు ఆయన అన్నం పెట్టిండు. ఆ రోజు అన్నం పెట్టకపోతే నేను ఈ స్థాయికి ఉండేవాడిని కాదు. ఆయన ఒక హ్యాండిక్యాప్డ్ మనిషి. ఆయనకు ఒక టాలెంట్ ఉందని చెప్పి మొట్టమొదట గుర్తించింది నేనే. వాస్తవానికి ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నా. కాబట్టి మా అన్న కోసం ఈ పాటలు చూసారు అన్న, ఎట్లా ఉన్నాయన్నా? సినిమా హిట్ అయిద్దా అన్న? హిట్ కావాలంటే మీరు సినిమా చూడాలి కదన్నా. ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడాలన్నా మీరందరూ. అలాగే నన్ను దీవించడానికి వచ్చిన పెద్దలు తీర్మారు మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. యా, సో మరి ఇప్పుడు ఓకే, నేను ఇంకా మీరు సినిమా రిలీజ్ డేట్ చెప్పేసి ఫినిష్ చేసి మీరు మల్లన్న గారితో మాట్లాడిద్దాం అని అనుకున్నాను. ఒకసారి మీరు డిసెంబర్ 13న రండి అని చెప్పేసేయండి. ఇంకొంచెం మాట్లాడేది ఉందంటారా? మీరు మాట్లాడేయండి కదా, మళ్ళీ ఇన్ని బ్రేక్స్ అయితే మేము వేసుకోవాలి కదా ఒక దాంట్లో అని. యా, మాట్లాడేయండి. సినిమా విజువల్స్ ఎట్లా ఉన్నాయన్న? వీడియో చూశారు కదా, సూపర్. అంటే మా ప్రొఫెసర్ గారు ముందుకు రావాలన్నా. ఎందుకంటే అంత అందంగా చూపించింది ఆయన థియేటర్లో సినిమాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎట్లా ఉంది అన్న మ్యూజిక్? సాయి కుమార్ గారి ఎపిసోడ్ అన్న మీరు థియేటర్లో చూస్తే బాక్సులు బద్దలైపోతాయి అన్న. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఎందుకంటే మేము ఒక బ్యూటిఫుల్ సినిమా తీసినాము, కానీ ఆ ఆర్ఆర్ మాత్రం ఇంత ఇస్తాడని అనుకోలేదు అన్న. నెక్స్ట్ ఆయనకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అన్న మీరు చెప్పాలన్నా. నెక్స్ట్ అన్న ఎడిటర్ గారు, సార్ పవన్ గారు, మీరు 2 మాటలు మాట్లాడాలి. పిక్చరైజేషన్ ఎంత అద్భుతంగా చేశారు సార్, మీరు మాట్లాడండి సార్. ఆయన అడిగాం మేము ఆల్రెడీ. మాట్లాడండి అంటున్నా. లేదు, ఆయన నిర్మోహమాటంగా లేదు అని చెప్పి మీరు మాట్లాడొచ్చా అని అడిగారు కదా, ఆయన మాట్లాడను అని చెప్పారు. మాట్లాడతారండి, లేదండి, నేను ఇంటర్వ్యూలో మాట్లాడు.
అదే అందులో చూడండి అంటున్నారు. ఆయన వర్క్ ఎట్లా ఉంటుందన్న అంటే గోదావరిలో ఈతలో కెమెరాలు వేసుకొని అవతలికి పోయి గోదావరి దాటి టెంపుల్ దగ్గర షూట్ చేయాలి. అయితే ఆయనకి ఈత రాదు. అదే నేను రాను సార్, నేను అవతల కూడా అంటే రిస్క్ అవుతుంది నాకు అని చెప్పి రోజు చెప్పేవాడు. వన్స్ ఒకసారి బోట్లో కూర్చొని షూట్ స్టార్ట్ అయిందాక మేము భయపడేవాళ్ళం. పోతానే ఉంటాడు అట్లా గోదావరిలో. అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు సారు. సార్ థ్యాంక్ యూ సార్, మా సినిమా కోసం మా అదృష్టం మీరు దొరకడం. ఒక 30 సంవత్సరాలు ఏవి సత్యనారాయణ గారి తమ్ముడు సారు, ఒక 30-40 సంవత్సరాల సీనియర్ సారు డిఓపి గారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ గారు ఉన్నాడా? ఆర్ట్ డైరెక్టర్ గారు స్టేజ్ మీద రావాల్సిందే కోరుతుంది. విజయ్ కృష్ణ గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అన్న పిఆర్ఓ సతీష్ గారు అన్న, ఈయన గురించి చెప్పాలి. ఇక సినిమా స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్ట్రగుల్స్ అన్న. ఇక రోజు నేను మా ఇబ్రాహీంపట్నంలో మా ఏరియా తిరుగుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, సినిమా ఎప్పుడన్నా రిలీజ్ అవుతుందా కాదన్నా, ఎప్పుడు చేస్తామన్నా అడుగుతాడు. నాకు మాత్రం చాలా సిగ్గు అనిపించేది. నీ అబ్బా అసలు స్టార్ట్ చేయకుండా అయిపోయేది. ఈ సినిమా స్టార్ట్ చేసి ఎంత తలనొప్పురా బాబు. ఆ గల్లి పొట్టు పోయినా ఈ గల్లి పొట్టు పోయినా రోజు ఒకరు అడుగుతారు. పెళ్ళికి పోయినా పెళ్ళిళ్ళు అడుగుతారు. ఇక నేను చెప్పలేక ఏంటంటే నాకు డబ్బులు లేవు, సినిమా చేయాలంటే డబ్బులు కావాలి. ఈ అప్పులు ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ ఇచ్చేటోళ్ళు ఎక్కువైపోయారు. కానీ నన్నే రిటర్న్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఏం చేయాలన్న పరిస్థితి టైంలో సాయి సతీష్ గారు సినిమా అట్లా ఇట్లా కింద మీద పడితే సినిమా కంప్లీట్ చేసినన్న. చేసినాక ఉంటుందన్న. ఇక సినిమా రిలీజ్ కావాలంటే కూడా పరిస్థితి అయితే దారుణం. ఇంకా పెద్దోళ్ళు ఎవరు రానియరన్న అసలు. అంటే నేను ట్రై చేయలేదు వాస్తవానికి. పెద్దోళ్ళు ఎవరు కనీసం వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకనియరన్న. ఈ మధ్యలో మేనేజర్లు ఉంటారు కదా, ఈ మేనేజర్లు అయితే రానియరు. ఇక తిరిగి నేను ఆశ వదులుకున్నా. ఆఖరికి మళ్ళీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఊరికి అమ్మేసుకుంటే సరే 10 వరకు వస్తాయి, హ్యాపీగా ఊరికాళ్ళకి ఇచ్చేవచ్చు అని అనుకున్నా. కానీ కట్ చేస్తే ఎవ్వరు గడప కూడా ఒక్కనియట్లేరు. ఇలాంటి పరిస్థితులు నేను ఏం చేయాలి? మళ్ళీ నాకు 60 లక్షల రూపాయలు అప్పు కావాలి. మళ్ళీ ఇంకేడు అప్పు చేయదు నేను. ఇంకా అట్టా ఇట్టా చేసి మళ్ళీ అది కూడా అప్పు చేసిన. అప్పు చేసిన తర్వాత ఈ 50 లక్షలు కూడా ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎట్లా ఉంటారంటే, వచ్చినప్పుడు 1 కోటి రూపాయలతో పని అయిపోతా అంటారు. కానీ వచ్చిన తర్వాత 5 కోట్లు అవుతుంది. అంటే పిల్లలు కూడా అమ్ముకొని ముళ్ళమ్మడి అనుకొని వెళ్ళిపోవాలి. ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి. అంటే అందుకే సినిమా అంటే అవసరం వారానికి సినిమా ఎందుకు తిని ఊకే నువ్వు బిజినెస్ నువ్వు చూసుకోక ఎందుకు నీకు ఇవన్నీ టైంపాస్ లెక్కలు, మంచి బిజినెస్ చేసుకున్నావు, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ ఎందుకు చెప్తారు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు పంపిస్తారు కదా ఫస్ట్, వాళ్ళు పంప ముందుగా ఇక్కడికి రావద్దని చెప్తారు. కానీ ఈ సాయి సతీష్ గారు చిన్న సినిమాలకు దొరికిన ఒక అద్భుతమైన వరం ఆయన. ఎందుకంటే ఆయన సార్ నాది 50 లక్షలు సార్ నా బడ్జెట్, కానీ నువ్వు ఏమన్నా అందరికి పిలిచి నీ బడ్జెట్ ఎంత అన్నా నా దగ్గర 50 లక్షలు అన్నా, 50 లక్షల సినిమా రిలీజ్ కావాలంటే సార్ మనకు పెద్దోళ్ళు అయితే దొరకరు సార్. కాకపోతే నేను ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటా. ఆయన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి పర్సనల్ ఆయన పిఆర్ఓ గారు. అయితే అందరిని పిలిచి రాజకంకు సార్ను, సోహెల్ అన్నను అందరిని పిలిచి ఆయన మన చంద్రబోస్ గారితో సాంగ్ లాంచ్ చేయించాడు. అందరిని పిలిచి సినిమా హైప్ తీసుకొచ్చాడు. అన్న నాకు 30 లక్షలు పెట్టాను, నీ సినిమా ఒక రేంజ్గా హైప్ చేస్తా. ఫైనల్గా హైప్ చేసిన తర్వాత మంచి డిస్ట్రిబ్యూటర్లు కావాలి అన్న. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన కూడా భయమైంది. అన్న డిస్ట్రిబ్యూటర్లు అనేటోళ్ళు నాకు కూడా అలవాటు లేదన్న, కొంచెం తెలియదు. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు వాళ్ళని కూడా నమ్మపడితే నేను ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాకు కూడా అర్థమవుతలే అన్న అని చెప్పేసి అని అంటప్పుడు సారీ ఉండి వైజాగ్ శంకర్ గారిని రెఫర్ చేశాడు. ఆయన ఇంకా అద్భుతమైన ఏంటంటే, అన్న సినిమా చూసినా మీ మంచితనం చూసినా, అంటే వీళ్ళు ఎందుకు అంటారో తెలీదు, అలా కొద్దిగా పరిచయం కూడా లేదు. కానీ నీకోసం సినిమా నా సాయశక్తిలో కష్టపడి నేను రిలీజ్ చేస్తానా, కొద్దిగా ఖర్చులు పెట్టుకో నువ్వు, నేను సినిమాని ఎక్కడికో తీసుకుపోతాం, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదన్నా, కాకపోతే థియేటర్లో అయితే సినిమా షో చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన వైజాగ్ శంకర్ అని ఆంధ్ర చూస్తాడు ఆయన. ఇక నైజాం కావాలిగా, నైజాం డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అన్న ఎన్టీఆర్ సీన్ అన్న. ఎన్టీఆర్ సీన్ అంటే ఆయన ఎన్టీఆర్ సినిమాలు వరుసగా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేసిండంట. ఎన్టీఆర్ సీన్ అన్న దొరికిండు, ఇంకా అదృష్టం అనిపించింది. అంటే వాళ్ళందరూ వచ్చి నాకు భుజం తట్టి మేము ఉన్నామన్నా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను సినిమా రిలీజ్ చేస్తా, థియేటర్లో షో ఇవ్వాలంటే ఇంకొక పుష్ప ఉందిగా పెద్ద సార్ సినిమా,
ఆ పుష్ప సినిమా ఉంది థియేటర్లో. ఈ థియేటర్ మాకు థియేటర్ ఎట్లా వస్తాయంటే, అన్న నీకు మాత్రం ఒక 100 థియేటర్లు ఇస్తా, ఏదో ఒకటి చేసి నీకు 100 థియేటర్లు ఇస్తా, నేను సినిమా షో వేపిస్తానా పుష్ప ఉన్నా సరే. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి చాలా రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ కొన్ని థియేటర్లు తగ్గుతాయి, తగ్గిన థియేటర్ నీకు ఇస్తా అని చెప్పేసి మన ఎన్టీఆర్ సీన్ అన్న కూడా నాకు సపోర్ట్ చేసి నాకు సినిమాని థియేటర్ లాగా తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇదంతా అయిన తర్వాత డాన్స్ మాస్టరు కళాధర్ మాస్టర్ చూసారు, బ్యూటిఫుల్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి. కళాధర్ మాస్టరు మన లారెన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్. వీళ్ళందరూ ఏంటంటే చాలా సీనియర్స్ వీళ్ళంతా. నేను ఒక్కనే కొత్త ఇక్కడ, నేను మా అన్న కొత్త. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ లేదే ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చేదైతే కాదు. కాబట్టి ఇంత అద్భుతంగా రావడానికి సీనియర్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మన మోహనకృష్ణ డాన్స్ మాస్టరు, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన, ఇగో ఈయన గురుగారు చూడు, ఈయన కూడా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉంటాడు, మైకేల్ జాక్సన్. ఈయన చాలా గొప్పోడు, అద్భుతంగా వర్క్ చేస్తాడు. అయితే వెనక కష్టాల మీద ముందుకు వచ్చినామన్నా. ఫైనల్ టాస్క్ ఒకటి ఉందని, ఇంకా ఈ ఫైనల్ టాస్క్ ఏం చెప్పండి? అది కరెక్ట్ చెప్పింది భయ్య. మీరు థియేటర్లో సినిమా చూడాలన్నా, మీరు థియేటర్లో సినిమా చూస్తే నాకేమైంది? కరెక్ట్. మీరు థియేటర్లో సినిమా చూస్తే నా అప్పు ఏడుతుంది అన్న. నా అప్పు ఏడితే నెక్స్ట్ టైం చేస్తా, 100% ఇండస్ట్రీలో ఉంటానా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సార్ లాంటి, రాజ్ కంకూర్ లాంటి వాళ్ళు, మనల్ని లాంటి వాళ్ళు, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, సాయి కుమార్ సార్ కూడా ఈరోజు రావాల్సి ఉండే, పూణేలో షూటింగ్లో ఉండేట. పెద్దపోతే ఎవ్వరు లేకున్నా ఖచ్చితంగా పెద్దోళ్ళు అందరూ ఒక తిరిగి ఉంటారు కన్నా. కానీ ఇలాంటి పెద్దోళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా చిన్న సినిమాలకు ఉంటుందన్న. వీళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. నా సినిమా సరే ఎక్కడో పోతుంది అనుకున్నా, కానీ సినిమా సూపర్ ఉంటుందన్న. మీరు థియేటర్లో పోయి సినిమా చూడాలన్నా. అన్న శివకుమార్ అన్న గారికి స్వాగతం అన్న. డిసెంబర్ 13వ తారీఖు నాడన్న థియేటర్లో సినిమా వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అంటే రాయలసీమ ఖచ్చితంగా మా కోసం పోండి సినిమా థియేటర్కు. సరే లోపలికి పోయినాక హ్యాపీగా బయటకు వస్తారు, ఆ గ్యారంటీ నేను ఇస్తా. ఒకవేళ హ్యాపీగా లేదనుకో 200 నాకు ఫోన్ చేయండి, నేనే ఇస్తాను. మీ ఆ ఫోన్ నాకు ఫోన్పేలా, ఓకేనా? 100% సినిమా బాగుంటుందన్నా. ఖచ్చితంగా చూడండి, థియేటర్లు నుండి మమ్మల్ని దీవించండి. ఈ ప్రణయ గోదావరి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మూవీ ఫంక్షన్ ఈడ కదన్నా, చాలా మంది నిలబడ్డారు, నన్ను క్షమించండి, తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇంతమంది నిలబడ్డారు కదా. నెక్స్ట్ ఏందన్నా పెద్దది దశపల్లలో రిచ్గా గ్రాండ్గా చేసేస్తానా ఫంక్షన్. ఆ సినిమా ఫంక్షన్ మాత్రం ఏకదమ్ కిరాక్ చేద్దామని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇటీవండి. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఫస్ట్ సినిమా కదా ఉంటుంది. అండ్ అలానే ఆల్ ద వేరే. ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారిని వేదిక మీద ఒక్క సెకండ్ ఉండవలసిందిగా కోరుకున్నాం. ఒక బాబుకి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వీళ్ళందరూ కలిసి వాళ్ళకి కొంత ఫండ్స్ రేస్ చేసి ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ ప్రణయ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ టీం వైపు నుంచి ఒక చెక్ ఆ బాబుకి అందిస్తున్నారనమాట. సో చాలా స్ట్రగుల్ అయింది ఆ ఫ్యామిలీ. సో ఆ స్ట్రగుల్కి నిజంగా ఒక బలగంలా నిలబడ్డారనమాట సోహెల్ అండ్ టీమ్, అంటే సోహెల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెయ్యూత్ మరి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ప్రణయ గోదావరి టీం కూడా ఒక చెక్ అందిస్తుంది. ఫర్ దట్ చెక్ రిసీవ్ చేసుకోవడానికి ఐ రిక్వెస్ట్, ఆ బాబు వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, మహేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో శ్రీమాన్ అన్న బాబుకి సో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు తోడుగా నిలవడం జరిగిందనమాట, ఫినాన్షియల్ హెల్ప్ చేయడం జరిగింది. అండ్ టుడే ఆల్సో ప్రణయ గోదావరి టీం వైపు నుంచి ఒక చిన్న సహాయం అందించడం జరుగుతుంది. డెఫినెట్లీ అది చాలా పెద్ద సహాయం వాళ్ళకైతే. సో యా, వాళ్ళని రావాలి. మహేష్ ఎవరు ఎక్కడ? ఆ బ్లెస్సింగ్, ఆ చిన్న బాబు బ్లెస్సింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక పెద్ద హృదయంతో ఇది అందించడం జరుగుతుంది. మైక్ ఆన్ చేయండి. రాజ్ కందుకూరి గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకున్నాం, అలాంగ్ విత్ పిఎల్ విఘ్నేష్ గారితో కలిసి. అండ్ సతీష్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సోహెల్ గారు ప్లీజ్. ఐల్ టేక్ మైక్ అవుట్. 1 సెకండ్ అండి. సోహెల్ మైక్. థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గారు. డెఫినెట్లీ జాగ్రత్త మా బాబు, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ హిమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము.